పంపారని సిట్ విచారణలో తేలింది. హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రతిరోజు తాము 1,33,500 లీటర్ల పాలు సేకరిస్తున్నామని FSSAI రికార్డుల్లో తెలిపారు. ప్రతిరోజు 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తున్నాం. షిరిడీకి నెలకు 90 టన్నుల నెయ్యి అలాగే పేర్కొన్న మొత్తంగా షిరిడీకి 2.8 లక్షల కిలోల కల్తీ నెయ్యి కిలోకి 318 రూపాయల చొప్పున అమ్మారు. అక్కడ ఎలాంటి చిక్కులు ఎదుర్కోవడంతో తిరుమలపై బోలేబా డైరెక్టర్ల కన్ను పడింది. షిరిడీ సాయి ముందు ట్రయల్ వెర్షన్ వేశారు. భారతదేశంలో కూడా అత్యధిక ఆదాయం వచ్చిన దేవాలయాలు మొట్టమొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం, రెండవది షిరిడి. చూసారా? అంటే జనరల్గా ఇప్పుడు ఎవరైనా ప్రోడక్ట్ అంటే సార్ నేను పలానా MNCకి ఇచ్చాను, ఇక్కడ MNCకి ఇచ్చాను, అక్కడ కంపెనీకి ఇచ్చాను, ఇక్కడ మాదే అక్కడే మాదే అని చెప్తారు కదా. అది చెప్తే అదొక కాంట్రాక్ట్ సర్టిఫికెట్ లాగా అక్కడ వాళ్ళు బాగానే యాక్సెప్ట్ చేసినా మనం చేసేద్దాం. కానీ మన దగ్గర నిబంధనలు ఉన్నాయే, వాళ్ళకే నిబంధనలు ఉన్నాయి. మీరు ప్రపంచంలో ఏ దేవాలయం చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంకు ఉన్న నిబంధనల విషయంలో కానీ, ఒక క్రమశిక్షణ కానీ, ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ కానీ భలే ఉంటుంది. దర్శనం కానీ ఏది కూడా, ఆహార విషయాలు, అన్నప్రసాదాలు, రూములు అన్నీకి ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టేశారు. గతంలో PVLK ప్రసాద్ లాంటి ఒక మేధావులు IAS ఆఫీసర్గా పనిచేసినప్పుడు, స్వామివారి భక్తులు పనిచేసినప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయి.